వాస్తవంగా నిన్న వరంగల్లో జరుగుతున్న విజయోత్సవ సభ చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అది విజయోత్సవ సభనా లేకపోతే బూతుల సభనా అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఏం నేర్పిస్తున్నావు? ముఖ్యంగా ఇప్పుడున్న యువతకు ఏం నేర్పిస్తున్నావు? అంటే రాజకీయాలంటే బూతులతోటే స్టార్ట్ చేయాలనేది నేర్పిస్తున్నావా రాబోయే తరానికి? రాజకీయం అంటేనే తిడితేనే పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నావా? పెద్దోడిని తిడితే హీరోని అవుతాం అనుకుంటున్నాడా? నిన్న చెప్పిన విజయోత్సవ సభలో అసలు ఏం విజయం సాధించినామని సభ పెడుతున్నావు? మహిళలకు 2500 ఇచ్చినాని మహిళలను పిలుచుకున్నావా? 4000 రూపాయలు నేను వృద్ధులకు ఇస్తున్నానని సభ పెట్టుకున్నావా? గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నానని సభ పెట్టుకున్నావా? లేకపోతే ఆడ విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం, మీరు రావాల్సిందే, అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి, ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఎక్కడి ఆచారాన్ని తీసుకొస్తున్నారు? ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎటు తీసుకుపోదలుచుకున్నారు? నేను అడుగుతున్నా, మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు 22 రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం, కోలాటాలు, డ్యాన్సులు, బతుకమ్మలు, బోనాలు, చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం. 22 రోజులు కాదు, మేము ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండే. అప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది, గ్రామంలో ఏ విధంగా చేశాం, సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు. నీ విజయోత్సవం ఏంది? అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపలకాలు తీసి కొత్త శిలాపలకాలు పెట్టుడు విజయోత్సవమా? మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా? నేను అడుగుతున్నా, ఈరోజు నిన్న మహిళా సభ పెట్టుకున్నావు. మహిళలు ఎందుకు? కళాకారులు రావాలి కదా, కాళోజీ నారాయణకు చదువుకున్న విద్యార్థులు రావాలి కదా, వాళ్ళకి ఏం భాష నేర్పినావు మహిళలను పిలుచుకొని? ఈరోజు ప్రజాకవి కాళోజీ నారాయణ అంటే ఒక గౌరవం ఉన్న వ్యక్తి. ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వెళితే ఆ మాట వినాలని కోరుకునే ప్రజలు, ఆయన సూక్తులు కానీ ఆయన మాటలు కానీ నేర్చుకోవాలని కోరుకునే ప్రజలు. కానీ ఆయన ఓపెనింగ్లో, ఆయన సభలో మహిళలకు తిట్లు నేర్పుకోవడానికి పిలుచుకున్నావా? ఇలా గ్రామీణ ప్రాంతంలో మహిళలు చైతన్యవంతులైండు, బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు గ్రామాల ఆర్థిక పరిస్థితికి నాందిగా ఈరోజు మహిళలు ఉన్నారు. వాళ్ళను బలవంతంగా తీసుకొచ్చి నీ తిట్ల పురాణం నేర్పుతావా? మహిళలు గ్రహించింది. ఈరోజు మహిళలు కాదు, గ్రామాలలో ముసలమ్మ కూడా మాట్లాడుతూ ఉంది, ఇది ఎక్కడి భాషరా, మేము మర్చిపోయి 20 సంవత్సరాల ఈ భాషను మర్చిపోయి మాకు ఆర్థికంగానో లేకపోతే తిండికి వెళ్ళినాడో ఏదో తిట్టుకున్నాం, కానీ ఇంత బ్రహ్మాండంగా ఎదుగుతున్నాము. మా పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు చేసి ప్రపంచ దేశాల్లో తిరుగుతున్న తరుణంలో మర్చిపోయిన భాషను రేవంత్ రెడ్డి మళ్ళీ నేర్పుతున్నాడు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే నీ తిట్ల పురాణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు.